హలో ఎవ్రీవన్, స్లైడింగ్ విండో ప్లేస్లో మనము ఇంకో మీడియం క్వశ్చన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుందాము. అండ్ ఇది వచ్చేసి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 1004 మ్యాథ్స్ కన్సర్వేటివ్ వన్స్ 3. ఓకే, ఫాస్ట్గా ఒకసారి డిస్క్రిప్షన్ చూసేద్దాము. గివెన్ అ బైనరీ నమ్స్ అరే అండ్ అన్ ఇంటీజర్ కే. ఓకే, మనకు ఒక అరే ఇస్తా అంటున్నాడు, అది బైనరీ అంటున్నాడు, అంటే అందులో 0 1s మాత్రమే ఉంటాయి, ఎలాంటి వేరే ఇంటీజర్ నెంబర్స్ ఉండవు అంటే కే ఇస్తానని అంటున్నాడు. ఓకే ఓకే, సో వాడికి ఏం కావాలి? రిటర్న్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కన్సర్వేటివ్ వన్స్ ఇన్ ద బైనరీ అరే ఇఫ్ యూ కెన్ ఫ్లిప్ అట్ మోస్ట్ కే జీరోస్ అని అంటున్నాడు. ఓకే, ఒకసారి దీన్ని మనము సింపుల్గా ఒక టెస్ట్ కేసుతో చూసేద్దాము. చూడు, ఇక్కడ ఏమి ఇచ్చాడు? 3 1s 3 zeros 4 1s అండ్ ఒక 0 ఇచ్చాడు. ఓకే, అండ్ మనకి అట్మోస్ట్ ఏంటిది? 2 0 బిట్స్ని 1 కింద ఫ్లిప్ చేయగలము అనే కండిషన్ని ఆ థింగ్ని ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏంటి? ఇక్కడ చూడు, సపోజ్ ఇక్కడ ఈ కండిషనే లేదు అనుకుందాం. ఇప్పుడు ఏంటి? అట్ మ్యాక్స్ నాకు 4 అయినా ఇక్కడ వచ్చేది 4 అయినా, బట్ ఇక్కడ ఎక్స్ట్రా 2 0 బిట్స్ని కూడా 1 బిట్స్ని చేయగలనే క్యాపబిలిటీ ఇచ్చినప్పుడు ఇది మ్యాక్సిమం ఉంది కాబట్టి, అంటే దీని పక్కన చూడు, ఇక్కడ ఒకటి పెడితే నాకు 6 వస్తున్నాయి ఎక్స్ట్రాగా. సో దాట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ 6 అనమాట. లేదు నువ్వు ప్రాపర్గా చూస్తే అక్కడే కాదు, ఈ పక్కన 2 కూడా 1 కాబట్టి ఈ పక్కన 1 కూడా నువ్వు ఫ్లిప్ చేయొచ్చు. ఓకే, సో ఇలా నువ్వు 6 అని ఇవ్వాలి. అండ్ ఇక్కడ చూడు, అలా కాకుండా ఇక్కడ నువ్వు 1 1 ఫ్లిప్ చేస్తే ఇక్కడ మ్యాక్సిమం ఎంత వస్తుంది? 5. బట్ యూ నీడ్ టు రిటర్న్ మ్యాక్సిమమ్. దాట్ ఈస్ వాట్ ద క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ని చూడంగానే ఫస్ట్ థింగ్ చాలా సింపుల్ అనుకొని డైవ్ చేసేస్తాము. దాని తర్వాత తెలిసింది ఓకే ట్రికీ ఉందని. దాని తర్వాత ఒక లూప్లో పడిపోతాము, చాలా టఫ్ అనుకుంటారు. బట్ ఇది చాలా ఈజీ. సో ఒక టెస్ట్ కేసుని తీసుకొని ఇప్పుడు మనం దీన్ని అనలైజ్ చేద్దాము. ఓకే, అండ్ యాజ్ యూజువల్గా దీన్ని మనం బోర్డులో కూడా పెట్టేసుకుందాము. కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇది చూడు, మనకు ఒక పెద్దది అరే ఇచ్చేసాడు. ఇక్కడ నాకు K3 అంటున్నాడు. సో అంటే ఈ క్వశ్చన్ చదవగానే మనకు వస్తున్న బేసిక్ ఇంట్యూషన్ ఏంటి? మైండ్ ముందుగానే చెప్తుంది వాడికి కావాల్సింది మ్యాక్సిమమ్. సో మ్యాక్సిమం కావాలి అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దట్ వీ నీడ్ టు యూస్ ఆల్ దీస్ కే కదా. అంటే కేలన్నీ వాడి నేను ఆ 0ని ఫ్లిప్ చేయడానికి వాడేస్తే ఇంకొంచెం బెటర్గా వస్తాయి. దాట్ ఈస్ వాట్ మన ఇంట్యూషన్ చెప్తుంది, అవునా? సో అంటే ఫస్ట్ థింగ్ ఏంటి? బేసిక్ ఇంట్యూషన్. ఓకే, మోస్ట్లీ ఆ ఉన్న కేలన్నీ మనం యూజ్ చేసేసుకోవాలి. దాట్ ఈస్ వాట్ అది చెప్తుంది. బట్ వాట్ ఇఫ్ అన్ని జీరోస్ లేకపోతే? అసలు ఇచ్చిన దాంట్లో సపోజ్ ఇక్కడ నా కే వచ్చేసి మేబీ 10 అన్నాడు, కానీ నా అరేలో ఒకే ఒక 0 ఉంది. సో అప్పుడేం చేస్తావు? సో ఇలా ఒక డేటా ఉంది, అప్పుడేం చేస్తావు? సో ఏముంది, నేను ఫస్ట్ ఇలా కేని యూటిలైజ్ చేసుకోకుండా ఫస్ట్ ఎన్ని జీరోస్ ఉంటాయని కౌంట్ చేస్తాను. ఆ కౌంట్ పెట్టుకొని సో ఏది రెండిట్లో మినిమం అయితే దాన్ని నేను పిక్ చేసుకుంటాను. అంటే ఐదర్ కే కానీ ఇక్కడ ఉన్న కౌంట్ దాని బేసిస్ మీద నేను మినిమం పిక్ చేసుకుంటా. సో దట్ బెటర్గానే ఉంటుంది కదా అని అంటే ఓకే ఫైన్, ఇక్కడ దాకా డీల్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి? ఈ ఉన్న డేటాని ప్రాపర్గా నేను ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, అంటే ఏ డేటాని నేను ఫ్లిప్ చేయాలి అనే కదా మనకి ఇక్కడ గోల్. ఓకే, ఫస్ట్ అసలు ఈ 3 అనే కాన్సెప్టే లేదు, అసలు ఈ కే అనే కాన్సెప్టే లేదు అనుకుందాం. ఇప్పుడు క్వశ్చన్ని మళ్ళీ చూద్దాం. ఏంటిది? నాకు మ్యాక్సిమం, నీకు ఒక అరే ఇస్తాను, 0s 1s ఇస్తాను, మ్యాక్సిమం కన్సర్వేటివ్ వన్స్ ఎలా కనిపెట్టడం నీకు వచ్చా రాదా? ఫస్ట్ నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అది. నువ్వు వచ్చు అంటేనే ఈ క్వశ్చన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేద్దాం. ఓకే, ఏం చేయొచ్చు? ఇక్కడ చూడు, జస్ట్ సింపుల్గా ఒక ఫర్ లూప్ రాసి ఇఫ్ ఇన్ కేస్ అది 1 స్టార్ట్ అయితే 0 అయితే స్కిప్ చేయి, 1 స్టార్ట్ అవ్వగానే కౌంట్ చేయి, మళ్ళీ 0 వస్తుంటే అంటే అప్పటిదాకా ఎన్నైతే కౌంట్ ఉందో ఆ కౌంట్ నేను ఇక్కడ మ్యాక్సిమం 1s అనే దాంట్లో స్టోర్ చేసుకోవచ్చా? అంటే వెన్ ఎవర్ ఐ హ్యావ్ హిట్, అంటే ఎప్పుడైతే నేను ఒక 0 అనే దాన్ని చూస్తున్నానో అప్పటిదాకా నా 1s కౌంట్ ఎన్ని ఉన్నాయి అని చూస్తా. అండ్ అగైన్ ఐ రీసెట్ మై 1s కౌంట్ టు 0 బ్యాక్. ఓకే, సో ఇప్పుడు చూడు, మళ్ళీ 0 వచ్చింది, స్కిప్ చేయి. నెక్స్ట్ 1 వచ్చింది, సో కౌంట్ చేయి. నెక్స్ట్ 1 వచ్చింది, కౌంట్ చేయి. 1 వచ్చింది, ఇంక్రిమెంట్ చేయి. 0 వచ్చింది, సో డన్. అప్పటిదాకా నాకున్న మ్యాక్సిమం ఇప్పటిదాకా ఉన్న 1s ఎంత, ఏది మ్యాక్సిమం ఉంటే అది పిక్ చేయి. అండ్ అగైన్ మేక్ 1s into 0. సో ఇలా నీకు వెళ్తా ఉంటుంటే మనకు కావాల్సిన మ్యాక్సిమం వచ్చేసిద్దా? ఓకే, కూల్. అంటే మనకి బేసిక్గా కావాల్సిన ఒక థింకింగ్ ప్రాసెస్ వచ్చింది. ఓకే, అది ఇప్పుడు కే అనే కాన్సెప్ట్ లేకపోతే, సో మరి ఇప్పుడు ఏంటి? కే అనే కాన్సెప్ట్ ఉంది అంటే
వీటిల్ని యూటిలైజ్ చేసుకొని నేను ఇంకొంచెం బెటర్గా నా మ్యాక్సిమం వన్స్ని రప్పించచ్చు కదా. ఓకే ఓకే అంటే ఏంటి, ఫస్ట్ ఇలా చదవంగానే మనకు వచ్చే థింకింగ్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్గా నాకు అర్థమైంది, ఎక్కడైతే మ్యాక్సిమం ఉంటాయో దానికి ఇటు పక్కన జీరోస్ నేను యాడ్ చేసేస్తాను, ఇటు పక్కన జీరోస్ యాడ్ చేసేస్తా, దాన్ని బట్టి నాకు వచ్చింది కదా అని థాట్ ప్రాసెస్ అయినా మనకు వచ్చేది. అంటే ఏంటి, ఇక్కడ చూడు నాకు మ్యాక్సిమం 2 ఉంది, ఇక్కడ నా మ్యాక్సిమం 3 ఉంది, ఇక్కడ నా మ్యాక్సిమం 2 ఉంది, ఇక్కడ నా మ్యాక్సిమం 4 ఉంది. ఓకే, ఇక్కడ నాకు మ్యాక్సిమం దొరికింది కాబట్టి ఆ పర్టికులర్ పోర్షన్ నుండి నేను ఇటు సైడు 2 ఇంక్రిమెంట్ చేసుకుంటాను, దాని బేసిస్ మీద నేను పెట్టుకుంటాను, నాకు అప్పుడు క్వశ్చన్ అయిపోద్ది కదా అనుకుంటావు, అవునా. సో ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇదే పర్టికులర్ పోర్షన్కి టేమ్ లేవు కాబట్టి ఇటు సైడ్ వెళ్తున్నాం, అదే కదా మన బేసిక్ ఇంట్యూషన్ చెప్తుంది, ఎంత 3 1s. సో ఇక్కడ నా 1ని పెట్టచ్చు, ఇక్కడ నా 1ని పెట్టచ్చు, ఇక్కడ నా 1ని పెట్టచ్చు, అంతేనా. ఇప్పుడు దీని టోటల్ వాల్యూ ఎంత, ఇది 4, అవునా. చూడు ఇక్కడ 2 ఉన్నాయి, దీని పక్క 0 ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాడ్. నెక్స్ట్ ఇది ఎంత ఉన్నాయి, 3 ఉన్నాయి, ఇదంతా 4 ఉంది. సో ఇప్పుడు ఇదంతా ఇది 7 8 9 అయింది, అవునా. కానీ ఇదే పోర్షన్ని నువ్వు ప్రాపర్గా చూడు, ఇలా మ్యాక్సిమం దాన్ని కాకుండా, మ్యాక్సిమం అనే ప్రాసెస్లో ఐడియాలజీ లేకుండా నేను ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఫైన్ ఐ పిక్ దిస్ వన్, ఇక్కడ ఈ రెండింటిని పిక్ చేసుకోగలిగితే ఇప్పుడు నాకు ఎంత వస్తున్నాయి చూడు, ఇక్కడ 2 వస్తున్నాయి అండ్ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా ఇక్కడ 2 వస్తాయి. నెక్స్ట్ ఇక్కడంతా 3, ఇక్కడంతా 1, ఇక్కడంతా 2, దిస్ ఈస్ వాట్ వీఆర్ గెటింగ్ నా. ఇక్కడంతా 4 + 3 7 ఇది ఒక 3 ఎంత 10. ప్రాబ్లం అర్థమైందా. సి అగైన్ ఐమ్ సేయింగ్ ఇచ్చిన క్వశ్చన్కి డైరెక్ట్గా ఆన్సర్ చెప్పడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, బట్ దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ వాంట్. గొప్ప ఏంటంటే లైక్ థింగ్ ఏంటంటే ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఎలా రాస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఈ డైరెక్షన్ పాత్ ఉంది, ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ రప్పించే ఈ డైరెక్షన్ ఫ్లో ఉంది, అది ఎలా వెళ్తున్నావు అనేది అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది. చాలా మంది మిస్ అయ్యేది, అందుకే క్వశ్చన్ సాల్వ్ చేయడం రాదు. సో ఫైన్, ఈ క్వశ్చన్స్ టాపిక్లో మనకి ఇలాంటి డిస్కషన్ వద్దు, విల్ పిక్ దాట్ సపరేట్ వీడియోస్ చేసుకుందాం వాటికి. సో ఓకే, అంటే ఏదైతే మనకు బేసిక్ ఇన్స్టిట్యూషన్ వచ్చిందో, అంటే నాకున్న మ్యాక్సిమంకి నేను ఇటు పెడతాను అనేది వర్క్ అవ్వట్లా. సో ఓకే వీ నీడ్ టు కమ్ అప్ విత్ అనదర్ డైరెక్షన్. ఆ థింగ్ ఏంటి, ఓకే నైస్, అంటే ఇప్పుడు డెఫినెట్గా ఈ పర్టికులర్ థింగ్తో నేనేం చెప్పచ్చు, మ్యాక్సిమం అనేది కాన్సెప్ట్ అప్లికబుల్ అవ్వట్లేదు కాబట్టి ఐ నీడ్ టు చెక్ ఆల్ ద పాసిబుల్ ఆఫ్ జీరోస్. అంటే జీరోస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అది ప్రతిదీ మార్చే పాసిబిలిటీ నాకు కావాలి. దాట్స్ వాట్ ఇట్ వాస్ సెయింగ్. చూడంటే ఇక్కడ చూడు 1 2 3 4 లైక్ 4 5 6 7 8 and this will be 9 10 11 and 12 13 14 and rest ఎక్కడ 1 zeros లేదు కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాడ్. మేబీ ఫైన్ ఇంత కష్టపడి చేసిన తర్వాత ఆ కూర్చో వదిలేయడం ఎందుకు. సో ఇప్పుడు నా జీరోలు ఎక్కడ ఉన్నాయి, 0 దగ్గర ఉంది, 1 దగ్గర ఉంది, 4 దగ్గర ఉంది, 5 దగ్గర ఉంది, 9 దగ్గర ఉంది, 12 దగ్గర ఉంది, అండ్ దెన్ 13 అండ్ దెన్ 14. దిస్ ఇస్ వాట్ ఇట్ వాస్ గెటింగ్ రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి చూడు, వాడు నువ్వు మినిమం కేసునే వాడి నాకు మ్యాక్సిమం థింగ్ని రప్పియాలని చెప్పాడా, కాదు. వాడికి ఎలాంటి కండిషన్స్ పెట్టలా. సి ఎన్ని కేసు నువ్వు వాడచ్చు అనే రిస్ట్రిక్షన్ పెట్టలేదు, నువ్వు వీలైనంత తక్కువ కేసునే వాడి ఎక్కువ మ్యాక్సిమం తప్పియాలనే కండిషన్ కూడా పెట్టలేదు, అంతేనా. అంటే అట్మోస్ట్ నువ్వు ఇది వాడేసుకో అని చెప్పాడు, అంటే కే మొత్తం వాడేసుకున్నా నీకు ప్రాబ్లం లేదు, వాడికి ప్రాబ్లం లేదు. ఓకే మరి బెస్ట్ ఆప్షన్ ఏంటి, గోనా ట్రై లైక్ అంటే అన్ని యూజ్ చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్ కదా, అన్ని యూజ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఆఫ్ కోర్స్ జీరోస్ కానీ తక్కువ ఉంటే వాట్ ఎవర్ ద మిన్ ఆఫ్ దాట్ అనే బేసిస్ మీద మనం వెళ్తాము. ఫైన్ అంటే ఇప్పుడు కెన్ ఐ డూ ఫస్ట్ ఈ పర్టికులర్ కే సెగ్మెంట్స్ వరకు ఎక్కడెక్కడైతే వన్స్ ఉన్నాయి, అంటే ఎక్కడెక్కడైతే ఈ ఇండెక్స్ డేటా ఉందో, అఫ్ కోర్స్ ఇది నేను సపరేట్ అరేలో ట్యాకిల్ చేస్తున్నాను అనుకుందాం. సో ఎక్కడెక్కడైతే జీరోస్ ఉన్నాయో, జీరోస్ ఉన్న ప్లేసెస్ ఉందో ఆ ప్లేసెస్లో కెన్ ఐ కీప్ వన్ అంటే నేను ఇక్కడ 1 పెట్టచ్చా, నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ 1 పెట్టచ్చా, నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ 1 పెట్టచ్చు. ఇప్పుడు ఏం చేయాలి, అప్లై ద సేమ్ థింగ్ అవునా, అప్లై ద సేమ్ థింగ్. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్
నా మ్యాక్సిమం ఎంత వచ్చిందో అండ్ ఐమ్ గోయింగ్ టు స్టోర్ దట్ పార్ట్ అండ్ ఐమ్ గోయింగ్ టు స్టోర్ దట్ పార్ట్ సంథింగ్ లైక్ ర్యాండమ్గా ఇక్కడ లైక్ సమ్ మేబీ ఫైన్ ఇట్స్ ఓకే 1 2 3 4 5 వచ్చింది నెక్స్ట్ ఏంటి మళ్ళీ దాన్ని రీస్టోర్ చేసేయాలి ఫైన్ అది హ్యాండిల్ చేస్తున్నాం అనుకుందాం నెక్స్ట్ ఏంటి ఈ నెక్స్ట్ ఉన్న 1 3 ఇదేనా దట్ ఈస్ వాట్ లైక్ థింకింగ్ ప్రాసెస్ నెక్స్ట్ ఓకే అంటే ఇక్కడున్న 1ని నెక్స్ట్ ఇక్కడున్న 4ని నెక్స్ట్ ఇక్కడున్న 5ని తీసుకోవాలి ఇప్పుడు ఎంత వస్తుంది 1 2 3 4 5 6 7 8 సారీ 1 2 3 4 5 6 7 8 వస్తుంది సో దీనికన్నా బెటర్ కాబట్టి ఫైన్ నెక్స్ట్ ఆ తర్వాత ఉన్నదేనా అంటే ఇక్కడున్న 0 అయిపోయింది ఈ 9 దగ్గర ఉన్నది 1 అయింది ఇప్పుడు ఎంత 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చింది నెక్స్ట్ ఇంకో స్లైడ్కి ఏంటి 12 వస్తుంది అంటే ఇక్కడున్న 0 పెట్టి నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఇప్పుడు చెక్ చేయి 1 2 3 4 5 6 7 8 వస్తున్నాయి సో ఇది చేంజ్ కాదు నెక్స్ట్ చేంజ్ కాదు సో దాట్ ఈస్ వాట్ లైక్ వీ కెన్ డూ కదా అండ్ ఇప్పుడు చూడు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు ఏదైతే నువ్వు ఒకటి ఫిక్స్ చేసుకొని నెక్స్ట్ స్లైడ్ చేసి ఇంకోటి నెక్స్ట్ ఇంకోటి స్లైడ్ చేసి వెళ్తున్నావో అది స్లైడింగ్ విండో కాన్సెప్ట్ కాదు ఒక పర్టిక్యులర్ బ్లాక్ని ఫిక్స్ చేసి అది స్లైడ్ చేసి మళ్ళా సమ్ సార్ట్ ఆఫ్ కంప్యూటేషన్ చేస్తున్నంత మాత్రాన అది స్లైడింగ్ విండో అయిపోదు ఆ ఉన్న డేటాని స్కిప్ చేసి నెక్స్ట్ ఉన్న డేటాకి కంప్యూట్ చేస్తున్నావు అండ్ డోంట్ థింక్ దిస్ యాజ్ అ స్లైడింగ్ విండో కాన్సెప్ట్ ఓకే స్లైడింగ్ విండో కాన్సెప్ట్ అంటే ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సమ్ కంప్యూటేషన్ ఆన్ ద కరెంట్ సబెరే or current whatever the slide window you have fixed అది స్లైడ్ అయినప్పుడు అంటే నెక్స్ట్ పోర్షన్కి వెళ్తున్నప్పుడు ప్రీవియస్ ఇక్కడ ఏమైనా ఉపయోగపడుతుందా రీయూజ్ అవుతుందా అలా యూజ్ అయ్యే కాన్సెప్ట్ బేసిస్ మీద స్లైడ్ చేస్తూ వెళ్తేనే నువ్వు దాన్ని స్లైడింగ్ విండో అంటావు అంతేగాని స్లైడింగ్ విండో అంటే అరే స్లైడ్ చేస్తుంటా అది యూజ్ అవుతున్నా యూజ్ కాకపోయినా స్లైడింగ్ విండో అనవు ఓకే అండ్ కమ్ టు దిస్ పార్ట్ సో ఇప్పుడు ఈ పార్ట్లో ఏంటి ఇలా చేయొచ్చా సో వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఇది డెఫినెట్గా వర్క్ అయింది మరి అది ఫీజిబుల్ సొల్యూషనా కాదు బట్ యూ కెన్ ట్రై దట్ ఇంప్లిమెంటింగ్ అండ్ ఇంప్లిమెంట్ చెయ్యి ఎవరైతే ఇంప్లిమెంట్ చేసి కామెంట్ చేస్తారో నేను వాళ్ళు డెఫినెట్గా పిన్ చేస్తాను మరి ప్రాబ్లంకి ఎలా వెళ్ళచ్చు ఇంకా వేరేలాగా ఎలా ట్రై చేయొచ్చు ఇప్పుడు చూద్దాము అండ్ దీనికి మనం ఇప్పుడు ఇంకో టెస్ట్ కేసుని తీసుకుందాము చిన్నగా ఉంది కాబట్టి సో దట్ లైక్ ఇంకొంచెం క్లారిటీ కూడా వస్తుంది నీకు సో యా maybe I can remove this part now. I'm rubbing this whole thing. Fine. సో ఇప్పుడు ఈ పర్టికులర్ దాన్ని మనం సాల్వ్ చేసి అర్థం చేసుకుందాం ఎలా చేయొచ్చు మరి ఇక్కడ డూ వి రియల్లీ నీడ్ టు గో దాట్ మెథడ్ అంటే ఇందాక ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ మెథడ్లో వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదు మరి ఎలా చేయొచ్చు ఇప్పుడు ఆలోచించు క్వశ్చన్లో వాడన్న థింగ్స్ ఏంటి హింట్స్ గురించి ఆలోచిద్దాం సో ఇప్పటిదాకా ఏదైతే మనం అప్రోచెస్ చూసామో సమ్ సార్ట్ ఆఫ్ సెన్స్లో స్లైడింగ్గా కనిపించింది అండ్ క్వశ్చన్లో కూడా వాడు కన్జెక్యూటివ్ అని మ్యాక్సిమం కన్జెక్యూటివ్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటిది సబరేనేనా సప్పట్ మ్యాక్సిమంగా వన్స్ ఉండాలి అనే ఐడియాలజీ బేసిస్ మీద ఉందా ఓకే సో ఈ హింట్స్ తీసుకో సో మైట్ బి మనం స్లైడింగ్ విండో టెక్నిక్ని అప్లై చేయొచ్చు అండ్ ఇందాక కూడా స్లైడ్ బేసిస్ మీద సమ్ సార్ట్ ఆఫ్ వేరే చేస్తున్నాం కాబట్టి అండ్ క్వశ్చన్లో కూడా కన్జెక్యూటివ్ బేసిస్ మీద ఉంది కాబట్టి ఓకే వీ కెన్ ట్రై చూద్దాం ఏంటిది ఇంకోటి ఏంటిది వాడు కే నాకు ఫిక్స్ చేశాడా కే అంటే ఇక్కడ నాకు దాని మీనింగ్ ఇది కాదు విండో సైజు ఫిక్స్ చేసి చెప్పాడా నాకు ఈ లెంత్దే కాదు మనం కనిపెట్టాలి అంటే మ్యాక్సిమం ఎన్ని కన్జెక్యూటివ్ వస్తాయి అనే లెంత్ని మనం కనిపెట్టాలి సమ్ సార్ట్ ఆఫ్ ఇక్కడ విండో సైజ్ ఇది మనం కనిపెట్టమని చెప్తున్నాడా అంటే ఇది డైనమిక్గా మనం ఏమైనా సాల్వ్ చేయొచ్చా అనే హింట్ లాగా ఉందా చూద్దాం ఇలా ప్రాసెస్ బేస్డ్ ఐడియాలజీగా అనిపిస్తుంది కాబట్టి నేను అప్లై చేస్తున్నాను బ్లైండ్గా ప్లేలిస్ట్ కాబట్టి ఐఎమ్ నాట్ అప్లయింగ్ స్లైడింగ్ విండో టెక్నిక్ ఏ క్వశ్చన్ అయినా నేను ఇలా నాకు నేను ప్రాపర్గా సాటిస్ఫై అయ్యే ఆన్సర్స్ చెప్పుకుంటా కాబట్టి వెన్ ఐమ్ ట్రయింగ్ ఎనీ న్యూ క్వశ్చన్ నాకు అట్లీస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నా లేదా తర్వాత ఆలోచనలు వస్తున్నాయి ఆ లాజిక్ థింకింగ్ వస్తుంది సో నువ్వు కూడా ఇలానే ట్రై చేయాలి అండ్ యా సో ఇప్పుడు చూడు ఇక్కడ ఒక పర్టికులర్ థింగ్ నేను చూశాను అది 1 అని కనబడింది 1 రావడం వల్ల నాకేనా ప్రాబ్లం ఉందా అసలు
లేదు, ఎందుకంటే నాకు కావాల్సింది వన్సే, మ్యాక్సిమం వన్స్ కావాలి, నాకు కావాల్సింది అది దొరికింది. సో ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇప్పటిదాకా నా మ్యాక్సిమం వన్స్ ఎన్ని ఉన్నాయి, 1. కెన్ ఐ సే దిస్? ఓకేనా ఇప్పటిదాకా? నెక్స్ట్ మ్యాక్సిమంని నేను యాజ్ మ్యాక్స్ యాజ్ పాసిబుల్ చేయాలి. అంటే కెన్ ఐ ఇంక్రిమెంట్? నా అజంప్షన్ ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ చేయొచ్చా? ఓకే ఓకే, అంటే నా ఇంక్రిమెంట్ని ఎక్కడ అజంప్షన్ చేస్తున్నాను, ఇలా అజంప్షన్ని మార్చా కాబట్టి నా స్టార్టింగ్ అజంప్షన్ మ్యాక్సిమం ఎక్కడ నుండి, ఇక్కడ నుండి, కాబట్టి నేను లెఫ్ట్ అని పెట్టుకున్నాను. ఓకే, మరి ఇప్పుడు ఈ కరెంట్ ఉన్న రైట్ది ఏముంది, 1 ఉంది. డస్ ఇట్ క్రియేట్ ఎనీ ప్రాబ్లమ్ టు మై, లైక్ డస్ ఇట్ క్రియేట్ ఎనీ ప్రాబ్లం? లేదు. సో కెన్ ఐ ఇంక్రిమెంట్ దిస్ పార్ట్ అగైన్? ఓకే, మళ్ళా ఇప్పుడు ఇంక్రిమెంట్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూడు ఏమొస్తుంది, మళ్ళా 1 వచ్చింది. ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయిద్దా? లేదు. నువ్వు ఎన్ని 1లు వస్తే నాకు అసలు ప్రాబ్లమే లేదు. సో ఇంక్రిమెంట్ చేసేయి. సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, 0 వచ్చింది. 0 వస్తే మనం ఆపేయాలా? ఇప్పుడు క్వశ్చన్ అడుగు. ఇప్పుడు ఇది మన వ్యాలిడ్ కండిషన్స్లో లేదు. సో 0 వచ్చింది, నేనేం చేయాలి? 0 వచ్చినా దాన్ని నేను 0ని 1 చేసే ఛాన్స్ నాకుందా లేదా? ఉంది. అలా ఎన్ని ఛాన్సెస్ ఉంది? k ఛాన్సెస్. సో ఐఎమ్ రైటింగ్ నా k ఇక్కడ. ఇప్పుడు నాకు దీన్ని మార్చే క్యాపబిలిటీ ఉందా లేదా? ఉంది. సో మార్చి ట్రై చేద్దాం, ట్రై చేద్దాం. ఇప్పుడు మార్చి ట్రై చేద్దాం. ఓకే అంటే ఇప్పుడు స్టిల్ నేను ఇక్కడ అంటే 1ని మార్చకపోయినా, సో కెన్ ఐ సే దీన్ని మార్చుతున్నాను ఇన్ ద సెన్స్ నేను దీన్ని యూటిలైజ్ చేసుకున్నానని. కేని తగ్గిస్తే దాన్ని మార్చుకున్నాను అన్నట్టే కదా. సో స్టిల్ నేను దీన్ని కౌంట్ చేస్తున్నాను, ఇక్కడ తగ్గించానంటే ఓకే అంటే స్టిల్ కెన్ ఐ ఇంక్రిమెంట్ మై థింగ్? ఓకే, కూల్ ఎనఫ్. ఎందుకు? అది 1 అనే అసంప్షన్లో మార్చేసాయి కాబట్టి. నెక్స్ట్ స్టిల్ ఇప్పుడు ఏమైంది, వ్యాలిడ్ కండిషన్కి వచ్చేసింది. నెక్స్ట్ నా ఆర్ ఇక్కడ మూవ్ అవుతుంది. అది 1 కాదు, 0నా? ఎస్. డస్ ఇట్ క్రియేటింగ్ ఎనీ ప్రాబ్లం? అవును. మరి దానికి సొల్యూషన్ ఉందా లేదా? అంటే కే అది నా అంటే ఇంకా అది మన చేతుల్లో ఉందా? ఉంది. ఇంకొకటి మార్చే ఛాన్స్ ఉంది. మరి అది దీనికే వాడుకో. ఎంత? ఇది మళ్ళీ 0 చేస్తున్నా. మరి దీనికే వాడుకుంటే ఇంకొకటి పెరిగిద్దిగా. మరి ఇప్పుడు దీని లెంత్ ఎంత? 5. ఓకే, ఇది వచ్చేసి 5 అండ్ ఇది వచ్చేసి మన కండిషన్స్ ఇక్కడ ఎంత ఉన్నాయి? 0 ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక నెక్స్ట్ దానికి మారింది. మళ్ళీ ఇప్పుడు చూద్దాం, మళ్ళా ఏం కనబడింది? 0 కనబడింది. అది కండిషనా? ఫెయిల్యూర్ అంటే మనకి అక్కర్లేని కండిషన్, దాన్ని ట్యాకిల్ చేయాలి ఇప్పుడు మనము. మరి ఇప్పుడు దీన్ని మార్చే క్యాపబిలిటీ నా దగ్గర ఉందా? ఆ పవర్ నా దగ్గర ఉందా? చూద్దాం. లేదు, అయిపోయినాయి. నీ పవర్స్ అయిపోయినాయి. అంటే టిల్ నౌ ఇప్పటిదాకా మన పవర్స్ అట్ మ్యాక్స్ ఉపయోగించి నేను చేయగలిగిన థింగ్ ఎంత? 5. అంతేనా? ఇప్పుడు నేను దీన్ని ఫర్దర్గా మూవ్ చేయలేను. మరి ఈ రైట్ని ఫర్దర్గా మూవ్ చేయాలి అంటే నాకు మళ్ళీ నా పవర్స్ కావాల్సిందే కదా. మరి ఆ పవర్స్ కావాలి అని అంటే ఒక్కటన్నా k 0 కాకుండా ఒక్కటన్నా పెరిగే ఛాన్స్ నేను రప్పియాలా? అప్పుడే కదా మళ్ళీ నా వ్యాలిడ్ స్టేట్లో ఉంటాను. నెక్స్ట్ 0 చూసినా మళ్ళీ నేను 1కి ఫ్లిప్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు ప్రాబ్లం ఇలా ఉంది కాబట్టి ఈ ప్రాబ్లమ్ని నేను రిజాల్వ్ చేసుకోవాలా? అంటే ఇక్కడ నా ప్రాబ్లం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్న హోల్ది నేను రిజాల్వ్ చేసుకోవాలా? ఇప్పటిదాకా మనం స్లైడింగ్ విండో ప్లేస్ చేస్తున్నదినా ప్రాబ్లం వచ్చేదాకా ఎక్స్పాండ్ చేయి. వన్స్ ప్రాబ్లం హిట్ అవ్వగానే రిజాల్వ్ చేసుకో అంటే కంప్రెస్ చేయి. ఎప్పటిదాకా కంప్రెషను? ఆ పర్టిక్యులర్ క్వశ్చన్ కేసు బేసిస్ మీద. మరి ఇక్కడ ఆ కండిషన్ కేసు ఏంటి? సక్సెస్ అయ్యే కేసు కేని అంటే ఇక్కడ నాకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చింది? ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది అయితే k 0గా ఉన్నప్పుడు, ఫర్దర్గా మూవ్ చేయలేనప్పుడు. అంటే k నా ప్రెజెంట్ అయ్యి 0కి పాయింట్ చేసి, అంటే ప్రెజెంట్ రైట్ ఉన్న పాయింట్ 0కి పాయింట్ చేసి అండ్ నా k కూడా 0 అయిపోయినప్పుడు, అంటే నాకు ఎలాంటి పవర్స్ లేనప్పుడు మనకి స్టక్ అయ్యే ప్లేస్ వచ్చింది. దీన్ని రిజాల్వ్ చేసుకోవాలి. అలా అరే ఒక్కటన్నా k ప్లస్కి వచ్చేలాగా. ఎప్పుడు అది వస్తుంది? ఈ లెఫ్ట్ పోర్షన్లో నుండి జరుపుకుంటా ఒక్క రైట్ అంటే లెఫ్ట్ దగ్గరుండి ఒక్క 0నన్నా కనబడి ప్లస్ చేసేదాకా కదా. అంతేనా? సెన్స్గా చూడు, సెన్స్గా ఆలోచిస్తున్నా.
ప్లేలిస్ట్ ప్రకారంగా ఆలోచించట్లా, సెన్స్గా ఆలోచిస్తున్నా. ఇప్పుడు చూడు మరి ఇక్కడ లెఫ్ట్ ఎంత ఉంది 1, మరి లెఫ్ట్లో ఇది పర్టికులర్గా హోల్డ్ చేస్తున్న వాల్యూ 1 ఉంటే దీనికి ఏమైనా ఫరక్ పడిద్దా? ఐ మీన్ మన పవర్స్ మనకి బ్యాక్ వస్తాయా? రాదు అంటే ఇంక్రిమెంట్ చేయాల్సిందే. ఇంక్రిమెంట్ చేయి కానీ దీన్ని ఇంక్రిమెంట్ చేయకు. మళ్ళా నీ పవర్స్ నీకు వస్తాయా? రావు. మళ్ళా నీ పవర్స్ నీకు వస్తాయా? రావు. అండ్ ఇక్కడ చూడు ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇక్కడ నా లెఫ్ట్ ఉంది ఎంత 0 ఉంది. జీరోని మళ్ళా నేను కంప్రెస్ చేస్తే అప్పుడు పెరిగే ఛాన్స్ ఉందా? ఆఫ్ కోర్స్. అంటే ఎప్పుడైతే ఇది 0 కనబడిందో అప్పుడు దీన్ని 1కి చేసి మళ్ళా లెఫ్ట్కి పంపించేయి. ఇప్పుడు ఇలా ఉండడం వల్ల మన ప్రాబ్లం రిజాల్వ్ అయిందా లేదా? రిజాల్వ్ అయిపోయింది. మరి ఇప్పుడు నుండి నేనేం మేక్ షూర్ చేయాలి? పెంచుకుంటా వెళ్ళిపో. అంతేనా కాదా? అంటే ఇక్కడ నా ప్రాబ్లం రిజాల్వ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని యాడ్ చేయొచ్చా? ఓకే. మరి ఇక్కడ నేనేం చేయాలి? ఇప్పుడు దీన్ని మళ్ళా యూటిలైజ్ చేసుకుంటున్నా. మళ్ళా నేను జరుపుతున్నాను. ఇక్కడ చూడు, మళ్ళా నేను జరుపుతున్నాను. ఇదంతా 1. సో మళ్ళా జరిపే 1, మళ్ళా జరిపే 1. అవునా? సో ఆఫ్ కోర్స్ ఇది జరుపుతా ఉండంగా డెఫినెట్గా నాకు ఇక్కడ ఏమొచ్చింది చూడు. ఇది జరుపుతా ఉండగా డెఫినెట్గా మనకి ఏమొచ్చింది? ఆ లెంత్ను కూడా చూసుకుంటా. అంత 1 2 3 4 5 6 ఆఫ్ కోర్స్ 6 ఏనా? సో దాని బేసిస్ మీద మారుస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడు, మళ్ళా లాస్ట్గా వన్ మోర్ టైం. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ నా రైట్ వచ్చింది ఎంత? 0. నేను దాన్ని కూడా మార్చే పవర్ ఉందా? లేదు, నాకు పవర్ లేదు. అంటే మరి ఇక్కడ ఒకటి తగ్గియాలా? అంటే లెఫ్ట్ నుండి ఎప్పుడైతే నాకు మళ్ళా పవర్స్ బ్యాక్ వస్తాయో ఆ పవర్స్ బ్యాక్ వచ్చేదాకా నా లెఫ్ట్ని మూవ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు వస్తాయి? ఫస్ట్ 0 హిట్ అయినప్పుడు. మరి ఇప్పుడు చూడు ఇక్కడ 0 ఉందా? ఆఫ్ కోర్స్. అంటే +1 చేసి ఈ లెఫ్ట్ని జరిపోయి మరి ఇప్పుడు ఇక్కడ ఏంటి? నా పవర్స్ నేను మళ్ళీ బ్యాక్కి రప్పియచ్చా? అంటే K1 ఉంది కాబట్టి రప్పియచ్చు కదా. ఫైన్ రప్పియచ్చు. అంటే ఇంక్లూడ్ దిస్ 1 2 3 4 5 6 ఆఫ్ కోర్స్ 6 గ్రేటర్ కాబట్టి ఐ డోంట్ హ్యావ్ టు చేంజ్. ఇప్పుడు మళ్ళీ రైట్ని జరుపు. ఎంత నాన్న? మ్యాక్స్ 6. మరి దీనికి 6 కాదా చూద్దాము. అట్ మోస్ట్ ఎంత? 2 జరపచ్చు. అంటే ఐదర్ 1 ఇక్కడ రాయొచ్చు, 1 ఇక్కడ రాయొచ్చు. ఎంత? 1 2 3 4 5 6. ఓకే, 6 మ్యాక్సిమం వచ్చింది. లేదు, మన బేసిస్ మీద ఎంత వచ్చింది? ఇక్కడైనా వచ్చింది ఫస్ట్ 6. అంటే ఈ 2 జరిపిన ఎంతనా? 1 2 ఇది ఒక 4 6. ప్రాబ్లం అయిపోయిందా? మరి దీన్ని ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేసేద్దామా? ఇప్పటిదాకా చెప్పుకున్న దాంట్లో కొంచెం కూడా డిఫరెన్స్ లేదు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేసేద్దాము. చూడు, ఫస్ట్ నాకు ఏం కావాలి? నా లెఫ్ట్ కావాలి. దాని తర్వాత విండో లెంత్ అంటే మ్యాక్సిమం కన్సెక్యూటివ్ వన్స్. మేబీ నేను కన్ఫ్యూజ్ అవుతాను, అలా వద్దు అని అంటే మ్యాక్సిమం వన్స్ ఎంత? ఫస్ట్ 0 కనుక్కుంటున్నాను. ఓకే, నెక్స్ట్ నాకేం కావాలి? అరే నాకు నా రైట్ని ఇనిషియలైజ్ చేసి and I'm going to run that till whatever my nums dot length ఉందో అక్కడ దాకా, and then I'm going to do my right ++. ఇప్పుడు ఏంటి? 2 కేసెస్. అంటే ఇలా చెప్పిన తర్వాత కూడా జనరల్గా ఏం చేస్తారు? ఫస్ట్ యాడ్ చేసేసి రిజాల్వ్ చేస్తారు, దాని తర్వాత రిజాల్వ్ చేసిన తర్వాత యాడ్ చేస్తారు. అవునా? సో నేను థియరిటికల్గా యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ రిజాల్వ్ చేసిన తర్వాత యాడ్ చేసేలాగా చెప్పాను. బట్ ఇప్పుడు కోడ్లో యాడ్ చేసిన తర్వాత రిజాల్వ్ చేస్తాను. సో నీకు 2 ఫ్లేవర్స్ వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు నేనేంటి? ఫస్ట్ నేను యాడ్ చేసేస్తున్నా. అంటే ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తున్నా? ఇఫ్ ఇన్ కేస్ నా నమ్స్ ఆఫ్ వాట్ ఎవర్ కరెంట్ రైట్ కానీ 0 అయితే ఐఎమ్ డూయింగ్ బ్లైండ్లీ మై K మైనస్ చేసేస్తున్నా. K ఒకటి తగ్గించేస్తున్నా. అంటే ఫస్ట్ యాడ్ చేస్తున్నా, ఈవెన్ అది 0 అయినా నేను యాడ్ చేసేస్తున్నా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? రిజాల్వ్ చేద్దాం. ఇప్పుడు నేను చెక్ చేసుకొని రిజాల్వ్ చేస్తాను. అది కానీ <0 అయితే, ఎందుకు? ఆల్రెడీ 0లో ఉన్న స్టిల్ నేను యాడ్ చేసేస్తున్నా కాబట్టి -1కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే నెగిటివ్స్లోకి వెళ్తే అక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇఫ్ ఇన్ కేస్ నా వాట్ ఎవర్ నా లెఫ్ట్ అనేది ఈక్వల్స్ 0 అయితేనే నాకేని ++ చేయాలి, కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేయాలి. అలా కాకపోతే అరే 1 అయితే 1 అయినా 0 అయినా లెఫ్ట్ని ++ చేసేయాలి. కానీ నాకు మళ్ళీ నా పవర్స్ ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే నా లెఫ్ట్ 0కి హోల్డ్ చేసిందో అప్పుడే నా పవర్స్ వస్తాయి. వన్స్ ఒక్క పవర్ రాగానే అంటే K 0కి రాగానే మళ్ళీ నాకు నా పవర్స్ బ్యాక్ వచ్చేస్తాయి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు టెర్మినేట్ దిస్ పార్ట్. నెక్స్ట్ ఏంటి? డన్ విత్ ద ప్రాబ్లం. ఇక్కడ ఓకే, మ్యాక్స్ వన్స్. సో మ్యాక్స్ వన్స్ ఇక్కడ మ్యాథ్ డాట్ వాట్ ఎవర్ ద మ్యాక్స్ ఆఫ్. సో max 1,
వాట్ ఎవర్ ద ప్రెసెంట్ సిచ్యువేషన్ లెఫ్ట్ ఆర్ రైట్ ప్లేస్ 1 అనమాట. సో వన్స్ ఇది అయిపోగానే ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ మ్యాక్స్ వన్స్. సో నేను ఫస్ట్ నేను యాడ్ చేయను, నేను ఫస్ట్ నువ్వు చెప్పినట్టు ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు చెక్ వెదర్ నా కే గ్రేటర్ దెన్ జీరోనా అండ్ దీని బేసిస్ అంటే ఫస్ట్ నేను ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకొని దాని తర్వాత నేను యాడ్ చేస్తాను అనే బేసిస్ మీద రాస్తుంటే రాయి, జస్ట్ స్టేట్మెంట్స్ని స్వాప్ చేసుకోవడమే కదా మన ఐడియాలజీ ప్రకారంగా. సో నేను నీకు చెప్పేది అదే, నన్ను ఫాలో అవ్వద్దు, నేను చెప్పిన ఐడియాలజీని తీసుకొని దానికి నువ్వు ఎలా కోడ్ రాస్తే బాగుంటుందని నీ ఆలోచనలతో రాయి, అప్పుడే నువ్వు గ్రో అవుతావు. ఓకే, ఒకసారి దీన్ని మనము సబ్మిట్ కూడా రన్ చేసేద్దాము, ప్రాబ్లమ్స్ ఉంటే మనం ట్యాకిల్ చేద్దాము, దాంతో సబ్మిట్ చేద్దాము. సో ఇనిషియల్ టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ అయిపోయినాయి, ఒకసారి సబ్మిట్ చేద్దాము. నువ్వు నా వీడియోస్ చూస్తావా? చూస్తాను. మరి సబ్స్క్రైబ్ లైక్ కొట్టచ్చు కదా. సి యాక్సెప్టెడ్ అండ్ బీట్స్ 92%. మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? ఎన్నిసార్లు మనం చెప్పుకోవాలా, మళ్ళా చెప్పాలా? ఏముంది, బిగ్ ఆఫ్ ఎన్. ఏ కేసు, బెస్ కేసా బస్ కేసా? అరే ఎవ్రీ కేసు ప్రతిసారి మనం చివరి దాకా ట్రావెల్ చేయాల్సిందే. సో జస్ట్ సింప్లీ బిగ్ ఆఫ్ ఎన్. సో ఈ క్వశ్చన్ హెల్ప్ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నువ్వు ప్రతిసారి ఏంటి ఇదే ప్యాటర్న్ని అదే కోడ్ని రాస్తున్నావు, పద్దాగా ప్రతి క్వశ్చన్లో రాస్తున్నావు మాత్రం కామెంట్ చేయకు. ఎందుకంటే ఈ క్వశ్చన్ కోడ్ రాసే ముందు అసలు ఇలా రాయొచ్చు, ఇలా సాల్వ్ చేయొచ్చు అనే థాట్ ప్రాసెస్ కూడా నీకు లేదు. మనం అలా రాసేలాగా కన్వర్ట్ చేసుకున్నాము. ఒక ప్రాబ్లం కంప్లీట్గా చాలా కష్టమనే దాన్ని ఈజీ కింద మార్చేసి అదే ప్యాటర్న్లోకి తెప్పించాము. ఆ ప్యాటర్న్ని సాల్వ్ చేయట్లా, ఆ ప్యాటర్న్లోకి తెప్పించి సాల్వ్ చేసాము. హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్, లైక్ అండ్ కుదిరితే సబ్స్క్రైబ్. అండ్ అదే కూడా యాజ్ యూజువల్గా పైథాన్లో కూడా చూద్దాము. చూడు, నా లెఫ్ట్ని రైట్ని ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను. నా లెఫ్ట్ ఎక్కడే ఉండిద్ది, నా రైట్ ఎక్కడే ఉండిద్ది, అండ్ నా మ్యాక్సిమం కన్సెక్యూటివ్ వన్స్ ఎన్ని ఉన్నాయి అనేది పిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నా రైట్ని ఈ చివరి దాకా ట్రావెల్ చేసేలాగా పెట్టుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఫస్ట్ చూసిన రైట్ 0 అయితే ఫస్ట్ మనం పిక్ చేసేసుకుందాము, దాని తర్వాత చెక్ చేద్దాము. దాని తర్వాత నేను ఫస్ట్ పిక్ చేసేసుకొని ప్రాబ్లం వస్తే రిజాల్వ్ చేసుకుందాము. వన్స్ ప్రాబ్లం సెటిల్ అయిపోయిన తర్వాత నేను యాడ్ చేసేస్తున్నా విండో లెంత్కి వాట్ ఎవర్ అప్పటిదాకా నా మ్యాక్సిమం. వన్స్ ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ లెఫ్ట్ రైట్కి ఎంత డిస్టెన్స్ ఉందనే డిస్టెన్స్ తీసుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ అప్పటిదాకా మ్యాక్సిమం అనేది గ్రేటర్ అంటే అది పిక్ చేసుకుంటున్నా. వన్స్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత చివరిగా వాట్ ఎవర్ నా మ్యాక్స్ వన్స్ ఉంటుందో అందులోనే మన ఫైనల్ ఆన్సర్ ఉంటుంది. సో ఒకసారి దీన్ని కూడా సబ్మిట్ చేసేద్దాము. See, accepted. So that's it for this video. Thank you.